టు మై ఛానల్ ర్యాండమ్ టాక్స్. రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయాలా లేకపోతే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలా అనే కన్ఫ్యూజన్ అందరిలో ఉంటుంది. మనం ఎందులో ఇన్వెస్ట్ చేస్తే మనకు బెటర్గా ఉంటుందో దాని గురించి డిస్కస్ చేద్దాం ఇప్పుడు. ఫస్ట్ రియల్ ఎస్టేట్కి వస్తే ప్రతి ఒక్కరికి ఇల్లు అనేది కల కదా. ప్రతి ఒక్కరు ఇల్లు కావాలనుకుంటారు, దానికోసం ఎంత అప్పైనా చేస్తారు. సో అదే దానికి మెయిన్ డిసడ్వాంటేజ్ అనమాట. ఒక ఇల్లు కొనాలంటే కంప్లీట్ అమౌంట్ మన దగ్గర ఉండదు. మనం 20% డౌన్ పేమెంట్ కట్టి మిగిలినంతా ఈఎంఐ తీసుకోవాల్సి ఉంటుంది. ఆ ఈఎంఐ మొత్తం ఫినిష్ చేసే లోపల దానికి అంత వడ్డీ పడుతుంది. సో లాంగ్ రన్లో తీసుకుంటే మనకు రియల్ ఎస్టేట్ అంటే ఎస్పెషల్లీ ఇల్లు అంటే మనకు అంత అడ్వాంటేజ్ ఉండదు. ఒక 45 years తర్వాత మన దగ్గర ఉన్న అమౌంట్ని ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసి 45 years వచ్చిన తర్వాత మనం ఒక చోట స్థిరపడతామంటే కొనుక్కోవచ్చు. లేదంటే ఇల్లు అనేది అంత అసెట్ కాదు అనేది నా ఫీలింగ్. ఆన్ ద అదర్ హ్యాండ్ స్టాక్ మార్కెట్కి వస్తే మనం 100 rupees పెట్టి కూడా మనం ఇన్వెస్ట్ చేయొచ్చు. ఏ సెక్టార్లో కావాలంటే ఆ సెక్టార్లో మనం ఇన్వెస్ట్ చేసే ఆపర్చునిటీ ఉంటుంది. సేఫ్ సైడ్ ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళు ఈటీఎఫ్స్లోనూ లేకపోతే ఇండెక్స్ ఫండ్స్లోనూ ఇన్వెస్ట్ చేస్తే మినిమం 9 to 12% ప్రాఫిట్స్ అయితే బుక్ చేసుకోగలుగుతారు లాంగ్ రన్లో. కానీ రియల్ ఎస్టేట్లో మీరు ఇల్లు కొని రెంటల్ ఇన్కమ్ జనరేట్ చేసుకోవాలనుకున్న 4 to 5% మాత్రమే ఈల్డ్ ఉంటుంది. సో నా పర్సనల్ సజెషన్ ఏంటంటే మీరు ఎర్లీ కెరియర్లో ఉన్నప్పుడు క్యాపిటల్ బిల్డ్ చేసుకోమని చెప్తాను. అంటే స్టాక్ మార్కెట్స్లో ఇన్వెస్ట్ చేయమంటాను. దాని తర్వాత వచ్చిన ప్రాఫిట్స్తో సేవింగ్స్తో ఇల్లు కొనమంటాను. అదేనండి నా సజెషన్. ఈ వీడియో మీ అందరికీ యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.